వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. నేను మీ దుర్గా ప్రసాద్. రివ్యూ ఆఫ్ ద ఫిలిం వచ్చేసి న్యూటన్స్ థర్డ్ లా మామ, యాక్టెడ్ బై సుమంత్ గారు అండ్ డైరెక్టర్ బై రాజేష్ ఖన్నా. మరి ఈ మూవీ ఎలా ఉంది ఏంటి అనేది మాట్లాడుకుందామా. మాట్లాడుకునే ముందు ఎప్పటిలాగే నా సైడ్ నుంచి ఒక రిక్వెస్ట్ మామ, ప్లీజ్ వీడియో లైక్ చేయండి, ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మామ, ఎంకరేజ్ చేయండి. అలాగే వీడియో నచ్చితే హైప్ చేసి పడండి. మనకు హైప్ బటన్ కూడా వచ్చింది మామ, బిల్ ఐకాన్ ఆన్లో చేసుకోండి. సో మరి ప్లాట్ ఆఫ్ ద స్టోరీకి వెళ్ళిపోతే రివ్యూలో, సో డేవిడ్ అని ఒక క్యారెక్టర్ ఉంటుంది మామ. డేవిడ్ అనే క్యారెక్టర్కి ఒక బుక్ పార్సల్లో వస్తుంది. ఆ బుక్ పేరే న్యూటన్స్ థర్డ్ లా. సో ఈ నవల్ చదివిన తర్వాత డేవిడ్ కి షాక్ లో ఉంటాడు. బికాస్ ఎందుకంటే తన గతంలో జరిగిన ఇన్సిడెంట్స్ ఈ బుక్ లో ఉంటాయి. సో గతంలోకి వెళ్తే ఫ్లాష్ బ్యాక్ 90s లో జరుగుతుంది. సో 90s లో ఒక 2 ఇన్సిడెంట్స్ జరుగుతాయి. ఒకటి యాక్సిడెంట్, ఒకటి మర్డర్ జరుగుతాయి. దాన్ని చూసే క్రమంలో ఒక ఇన్వెస్టిగేటర్ ఆఫీసర్ వస్తారు, వాసుదేవ్. అదే మన సుమంత్ గారు. సో పోలీస్ ఇన్వెస్టిగేటర్ ఆఫీసర్ రోల్లో ఉంటారు కాబట్టి ఆయన వచ్చి ఇన్వెస్టిగేట్ చేస్తూ ఉంటారు. ఇన్వెస్టిగేషన్ ఇంకొంచెం పెంచే క్రమంలో ఆ యాక్సిడెంట్ కి ఈ మర్డర్ కి ఉన్న లింక్ ఏంటి, ఇందులో స్టీవెన్ మెక్యూరీ అంటే మన జగపతి బాబు గారి క్యారెక్టర్. ఈ క్యారెక్టర్ సినిమాలోకి ఎలా వచ్చింది, సో జరిగిన విషయానికి రియాక్షన్ కి సమానమైన యాక్షన్ కి సమానమైన రియాక్షన్ ని వీళ్ళ జీవితాల్ని ఎలా మార్చేసింది అనేది ప్లాట్ ఆఫ్ ద స్టోరీ. దీని చుట్టూనే కథ ఉంటుంది మామ. సో ఈ విషయంలో వస్తే ఫస్ట్ హాఫ్ అండ్ ప్లాట్ ఆఫ్ ద పాయింట్ ఆఫ్ ద స్టోరీ విచ్ ఇస్ వెరీ ఇంప్రెసివ్. అంటే ఏంటంటే ఫిజిక్స్ లాని కర్మ ఫిలాసఫీని 2 మిక్స్ చేసి ఒక లైన్ ని బాగానే తీసుకున్నారు. విచ్ ఇస్ వెరీ ఇంప్రెసివ్, విచ్ ఇస్ వెరీ గుడ్ పాయింట్ అనేది వచ్చింది. అయితే ఫస్ట్ ఆఫ్ సినిమా స్టార్టింగ్ కానీ, యాక్సిడెంట్ సీన్ కానీ, తర్వాత వచ్చే మిడిల్ సీన్స్ కానీ, ఇవి కొంచెం మనల్ని ఇంట్రెస్టింగ్ గా పుల్ చేయడానికి ఉపయోగపడ్డాయి సినిమాలోకి, విచ్ ఇస్ వెరీ గుడ్. అండ్ అలాగే వాసుదేవ్ క్యారెక్టర్ చేసిన మన సుమంత్ గారి ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ లాగా వస్తారు. ఆ ఆఫీసర్ వచ్చిన ఇన్వెస్టిగేషన్ సీన్స్ కూడా కొంచెం ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తాయి, మనకి చాలా బాగా అనిపిస్తాయి. సో ఈ విషయానికి వస్తే పర్ఫార్మెన్స్ అయితే సుమంత్ గారిది ఆఫ్టర్ లాంగ్ అప్. సో ఇలాంటి సీనియర్ హీరోస్ కి మనం చెప్పవసరం లేదు పర్ఫార్మెన్స్, విచ్ ఇస్ వెరీ గుడ్ అండ్ డీసెంట్, కామ్ అండ్ కంపోజ్డ్ ఆ ఇన్వెస్టిగేటర్ ఆఫీసర్ లాగా కనిపించారు. బికాస్ సుమంత్ గారి సినిమాలంటే నాకు బాగా గుర్తొచ్చే ఒకటే మామ, అప్పుడెప్పుడో గౌరీ సినిమా, విచ్ ఇస్ నాకు ఇంకా మైండ్ లో ఆయన తలుచుకున్నప్పుడు నాకు ఆ గౌరీ క్యారెక్టరే గుర్తొస్తుంది. ఆ తర్వాత రీసెంట్ గా ఒక ఓటీటీలో ఒక ఫిలిం చూసామమ్మ. ఆయన టీచర్ క్యారెక్టర్ చేస్తారు, క్యాన్సర్ పేషెంట్. సో ఈటీవీ విన్ వాళ్ళది అనుకుంటా. సో సినిమా పేరు సడన్ గా స్ట్రైక్ అవ్వట్లేదు. విచ్ ఇస్ ఈ 2 సినిమాలు నాకు సుమంత్ గారివి చాలా బాగా గుర్తొస్తుంది. ఈ మధ్య అవార్డు కూడా గెలుచుకున్నట్టున్నారు ఆ మూవీకి. మూవీ పేరు సడన్ గా స్ట్రైక్ అవ్వట్లేదు. సో సుమంత్ గారు అంటే నాకు గుర్తొచ్చే సినిమాలు అవి. సో ఇప్పుడు ఈ క్యారెక్టర్ అంటే గుర్తుంచుకుంటామంటే, బట్ విచ్ ఇస్ వెరీ గుడ్ అన్నట్టు క్యారెక్టర్ చెప్పే కదా ఇందాలు చెప్పినట్టే. అలాగే స్క్రీన్ ప్రెజెన్స్ కూడా బాగుంది. మిగిలిన క్యారెక్టర్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా చాలా బాగానే సపోర్ట్ చేశాయి. అలాగే జగపతి బాబు గారు, అవసరాల శ్రీనివాస్ గారికి స్క్రీన్ ప్రెజెన్స్ చాలా తక్కువ టైం ఉన్నప్పటికీ వాళ్ళ క్యారెక్టర్సే కీ ఎలిమెంట్స్ గా మారితే ఆ స్టోరీని టర్న్ చేయడానికి మెయిన్ క్యారెక్టర్స్ అని చెప్పుకోవచ్చు మన అవసరాల శ్రీనివాస్ గారు, జగపతి బాబు గారు. సో అది ఎలా ఏంటనేది మనం మూవీ చూసి తెలుసుకోవాలి. అండ్ కమింగ్ టు ద బీజిఎం, సినిమాటోగ్రఫీకి వస్తే సినిమాటోగ్రఫీ చాలా బాగుంది, రిచ్ గా అనిపించింది. దాంతో పాటు బీజిఎం కూడా ఈ సీన్స్ ని, సస్పెన్స్ ని, వీటిని మెయింటైన్ చేయడానికి చాలా బాగా ఎలివేట్ చేసింది అని చెప్పొచ్చు మామ. చాలా బాగా ఎలివేట్ చేసింది. అయితే సినిమా ఫస్ట్ హాఫ్ ఆ ఇన్వెస్టిగేషన్ సీన్స్ తో మనకి కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపించిన కొన్ని చోట్ల సాగదీశారు. ఇక సెకండ్ హాఫ్ విషయానికి వస్తే ఆ బ్యాక్ డ్రాప్, బ్లాక్ 90s బ్యాక్ డ్రాప్ విషయానికి వస్తే అవి చూపించే క్రమంలో సినిమా కొంచెం సాగదీసినట్టు అనిపించింది అంతే. సో సాగదీసినట్టు అనిపించింది. దాంతో పాటు రొటీన్ మర్డర్ మిస్టరీలోకి వెళ్ళిపోయింది, రొటీన్ ఫార్ములాకి వెళ్ళిపోయింది. బికాస్ లైన్ బాగుంది, లైన్ విచ్ ఇస్ ఇంట్రెస్టింగ్ అండ్ ఇంప్రెసివ్ గా ఉన్నప్పటికీ అది రొటీన్ ఫార్మాట్ లోకి వెళ్ళిపోవడం, స్క్రీన్ ప్లే వల్ల రొటీన్ మర్డర్ థ్రిల్లర్ ఫార్మాట్ లోకి వెళ్ళిపోవడం, అక్కడక్కడ సీన్స్ కొంచెం రిపిటేటివ్ గా అనిపించడం. సో విచ్ ఇస్ సమ్ పాయింట్ ఆఫ్ డిసప్పాయింట్ అని చెప్పొచ్చు. అలాగే ఇంకా టువర్డ్స్ క్లైమాక్స్ ఆర్ ఎండ్ కార్డ్స్ అనుకోసరికి ఒకేసారి ట్విస్ట్ లైన్ దబ్ అని రిలీజ్ చేయడం వల్ల కొంచెం కన్ఫ్యూషన్ క్రియేట్ చేసింది అని చెప్పుకోవచ్చు అక్కడ. సో ఓవరాల్ గా ఎలా ఉన్నప్పటికీ ఒక మెసేజ్ కూడా ఇందులో ఇంక్లూడ్ చేశారు మామ, సోషల్ మెసేజ్. తల్లిదండ్రులు సరిగ్గా లేకపోతే పిల్లలు ఎలా మారిపోతారో లేదా ఎలా పెరుగుతారో అన్న పాయింట్ అయితే విచ్ ఇస్ వెరీ గుడ్ అన్నట్టు అనిపించింది. ఈ మెసేజ్ ని కూడా ఇంక్లూడ్ చేశారు ఈ ఫిలింలో. అది ఏంటి అని ఎలా ఉంటుంది అనేది మీరు సినిమా చూసి తెలుసుకోవాలి. మరి అందరిలాగా మనం పూలు టమాటాలు పుచ్చకాయలు కాకుండా సినిమా ఎలా ఉంటుంది అనేది సినిమా టర్మ్స్ లో మాట్లాడుకుంటే బ్లాక్ బస్టరా, సూపర్ హిట్, యావరేజా, ఫ్లాపా, డిజాస్టరా, ఈ టర్మ్స్ లో మాట్లాడుకుంటే విచ్ ఈస్ వెరీ
యావరేజ్ ఫిలిం ఫర్ మీ మామ. నాకైతే చాలా యావరేజ్ ఫిలింగా అనిపించింది. సో ఓకే వన్ టైం వాచబుల్, యావరేజ్ అని చెప్పొచ్చు. మీరు కూడా వెళ్ళండి, చూడండి, మీకేమనిపించింది అనేది కామెంట్ బాక్స్ లో మెన్షన్ చేయండి మామ. ఆల్రెడీ చూస్తుంటే ఏమనిపించిందో మెన్షన్ చేయండి, చూడకపోతే వెళ్ళి చూసి మెన్షన్ చేయండి మామ, తప్పలేదు. సో ఇది మామ ఇవాళ రివ్యూ. మరి చూస్తే చెప్పాక మామ వీడియోని లైక్ చేసేసేయండి వాళ్ళు చేయకపోతే ఇప్పటివరకు ఎవరైనా. అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎంకరేజ్ చేయండి, బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకొని హైప్ చేసి పడేది మామ. మనకు హైప్ బటన్ వచ్చింది అంతే. సో అంటిల్ దెన్ నెక్స్ట్ వీడియో అండ్ నెక్స్ట్ రివ్యూ వరకు ఉంటామా. అంటిల్ దెన్ ఉంటాం, బై, టాటా.